నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఇప్పుడే ప్రకటించేసింది ప్రొఫెసర్ కోదండరాం సార్. ఆయన గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్. జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సియాసత్ అనే పత్రికకి ఆయన ఎడిటర్గా ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ తాత ఆబిద్ అలీ ఖాన్ అప్పట్లో నిజాం మీద పోరాటం చేసిన చరిత్ర ఆయనకుంది. మగ్దుమ్ మొయినుద్దీన్ లాంటి వాళ్ళతో కలిసి ఆయన నిజాంకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడం, ఆ తర్వాత సియాసత్ పత్రిక కూడా స్థాపించడం జరిగింది. కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో చాలా కీలకంగా ఆబిద్ అలీ ఖాన్ వ్యవహరిస్తూ ఉండేవాళ్ళు. అయితే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయన ఎథిక్స్కి, ఆయన విలువలకి మెచ్చి నచ్చి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఇస్తానన్న అప్పట్లో ఆయన తృణప్రాయంగా వదిలేశారు అని ఒక టాక్ మీడియాలో కూడా చెప్పుకుంటుంటారు. అప్పటి నుంచి ఉర్దూ పేపర్, సియాసత్ పేపర్ని వీళ్ళు నిర్వహిస్తున్నారు. అప్పట్లో ఆబిద్ అలీ ఖాన్ చాలా ప్రజా సమస్యలపైన చాలా నిజాయితీగా ఈ పేపర్ను, సియాసత్ పేపర్ను నిర్వహించేవారు. ఆ తర్వాత ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవారు. రాజకీయాలకు సంబంధం లేకుండా తన జర్నీ కొనసాగించారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి జాహెద్ అలీ ఖాన్, అంటే అమీర్ అలీ ఖాన్ వాళ్ళ ఫాదర్ జాహెద్ అలీ ఖాన్ సియాసత్ పేపర్కు ఎడిటర్గా నిర్వహించారు. ఆయనకు కొంత రాజకీయాల పట్ల చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. దానికి బలమైన కారణం కూడా ఉంది. ఎంఐఎంకు వీళ్లకు అసలు పడదు. ఎంత పడదు అంటే ఒకప్పుడు జాహెద్ అలీ ఖాన్ అంటే వీళ్ళ ఫాదర్ రోడ్డు మీద పాదయాత్ర చేస్తూ ఉంటే ఎంఐఎంకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు డ్రైనేజ్, అంటే చెప్పుకోవడానికి కూడా వీలు లేని అంత గలీజ్గా ఉన్న డ్రైనేజ్ తీసుకొచ్చి ఆయన తల మీద కూడా పోయడం జరిగింది. అప్పట్లో పెద్ద అంటే సంచలనం కలిగించే వార్త. ఒక జర్నలిస్ట్కు ఒక రాజకీయ పార్టీ ఎంత అమానవీయంగా వ్యవహరించింది అన్న చర్చ కూడా పతాక స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత అతను తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబుకు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. అంటే అప్పట్లో ఎంఐఎంను యాంటీగా ఉన్న చంద్రబాబు నాయుడు జాహెద్ అలీ ఖాన్ని ప్రోత్సహించారు. ఈయన ఓపెన్గానే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ టికెట్ పైన హైదరాబాద్ పాత బస్తీ నుంచి, అంటే హైదరాబాద్ పార్లమెంట్కు ఆయన పోటీ చేశారు. అయితే ఓడిపోయారు. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఆయన రాజకీయాలపై విరక్తి వచ్చి రాజకీయాలను నుంచి తప్పుకున్నారు. పేపర్ కొనసాగిస్తున్నారు. అయితే ఆ తర్వాత అమీర్ అలీ ఖాన్ ఆ పేపర్ యొక్క బాధ్యతలు స్వీకరించారు. అయినా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండేది పాలిటిక్స్లో రావడానికి. అయితే అప్పుడు రాష్ట్ర విభజన జరిగే సమయం, రాష్ట్రానికి తెలంగాణ మూమెంట్ చాలా ఉధృతంగా కొనసాగుతున్న రోజుల్లో ఈయన ఏమయ్యారంటే జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్తో పాటు ఈయన కలిసి నడిచారు. జగన్ పార్టీ కండువా కూడా ఈయన వేసుకున్నారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నారు. లేదా అప్పట్లో జగన్ కూడా ఒక స్థాయిలోకి వెళ్తే ఈయనకు తగిన ప్రాతినిధ్యం ఇస్తానని కూడా చెప్పినట్టు మనకు అప్పట్లో వార్తలు వచ్చాయి. చాలా యాక్టివ్గా జగన్తో పాటు ఈయన తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ మూమెంట్ కనుక చూసుకున్నట్లయితే సియాసత్ పత్రిక నిజంగానే తెలంగాణ ఉద్యమం కోసం చాలా పనిచేసింది. ఆ తర్వాత జమాతీ ఇస్లామీ, అంటే ముస్లిం కమ్యూనిటీ రోల్, తెలంగాణ ఉద్యమంలో ముస్లిం కమ్యూనిటీ రోల్ ఎలా ఉంది అని చెప్పుకోవడానికి ముఖ్యంగా సియాసత్ పేపర్ చాలా యాక్టివ్గా పనిచేసింది. అలాగే జమాతీ ఇస్లామీ చాలా ఇంపార్టెంట్గా పనిచేసింది. అయితే తెలంగాణ వచ్చేసింది. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి కూడా ఇటు సియాసత్కు కానీ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉర్దూ పత్రికలకు ఎవ్వరికీ తగిన ప్రాతినిధ్యం లభించలేదు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇంకొక పక్క మనం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమం సమయంలో ఎంఐఎం పార్టీ తెలంగాణ ఉద్యమానికి ఏం సపోర్ట్ చేయలేదు. అది ఓపెన్ సీక్రెట్. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అప్పట్లో గెలిచిన తర్వాత ఎంఐఎంకు చాలా ప్రాధాన్యత పెరిగింది. అంతేకాదు ఎంఐఎం పార్టీ అధికారంలో చేరనప్పటికీ వాళ్ళు ఎవరిని టిక్ చేస్తే వాళ్ళకే టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ పదవులు ఇచ్చారు. వీళ్ళు ఎంఐఎం ఎవరిని కోరుకుంటే వాళ్ళే మంత్రులుగా కొనసాగారు. వాళ్ళకు వచ్చా, సైన్ పెట్టడం వచ్చా, లేకపోతే థంబ్నెయిల్ వేసి వేలుముద్రగాళ్ళ అనే విషయాల్ని పక్కన పెట్టుకుంటే అలాంటి వాళ్ళే బీఆర్ఎస్ పార్టీలో ఎవరికైనా టికెట్ ఇవ్వాలన్నా, చైర్మన్ హోదా ఇవ్వాలన్నా, లేకపోతే మంత్రి పదవి ఇవ్వాలన్నా ముస్లిం కమ్యూనిటీలో ఎంఐఎం ఆధిపత్యమే నడిచింది. అది బహిరంగ రహస్యం. అయితే వీళ్ళు ఇంత ఉద్యమం చేసినప్పటికీ కేసీఆర్ వీళ్ళని దగ్గరికి రానివ్వాల. అయితే కసిగా ఈ ఎన్నికల్లో
సియాసత్ పేపర్ రేవంత్ రెడ్డితో కలిసి అమీర్ అలీ ఖాన్ యువకుడు, యంగ్ జర్నలిస్టు, ఆధునిక భావాలున్న వ్యక్తి. అతను ముస్లిం కమ్యూనిటీ పైన కూడా చాలా ఉదారంగా వ్యవహరిస్తుంటాడు. చాలా స్టోరీలు కూడా ఎంఐఎంకు భయపడకుండా చాలా యాక్టివ్గానే వాళ్ళకి యాంటీగానే పనిచేశారు. అయితే రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉంటూ ఎన్నికల్లో వన్ సైడ్గా పనిచేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతాభావంతో అమీర్ అలీ ఖాన్ను ఎమ్మెల్సీ చేశారనే టాక్ అయితే నడుస్తుంది. అది ఓపెన్ సీక్రెట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే రేవంత్ రెడ్డి రాజకీయాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఒక పక్కేమో ఎంఐఎంతో స్నేహంగా ఉంటూనే ఇంకొక పక్క వాళ్ళకి కంప్లీట్ యాంటీగా ఉన్న గ్రూప్ని, ఎంఐఎంకి యాంటీగా ఉన్న గ్రూప్ ఏంటి? ఎంబీటీ గ్రూప్. ఎంబీటీకి చాలా సన్నిహితంగా ఉంటారు సియాసత్. వీళ్ళ డైరెక్షన్లోనే వీళ్ళంతా ఒకే తానుముక్కలుగా మనం చెప్పుకోవచ్చు. అంతా ఒకటే పీస్. ఇమీడియట్గా అంటే సేమ్ టైంలో రేవంత్ రెడ్డి ఒక పక్క ఎంఐఎంతో సానుకూలంగా ఫ్రెండ్షిప్తో ఉన్నట్టునే ఇంకొక పక్క వాళ్ళకు యాంటీగా ఉన్న బ్యాచ్ని చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వడంతో తిడదిల్లమైంది. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే సీనియర్ జర్నలిస్టు, ఉర్దూ పేపర్లో చాలా సీనియర్, బాగా చదువుకున్న యువకుడు, ముస్లిం కమ్యూనిటీ సమస్యలపైన బాగా ఆయనకి కమాండింగ్ ఉంది. అయితే ఆయనకైతే ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇద్దరికి ఇచ్చారు. ఒకటి కోదండరామ్కి, ఇంకోటి అమీర్ అలీ ఖాన్కి. కోదండరామ్కి మంత్రి పదవి ఇవ్వడం అనేది ఖాయంగా తెలుస్తుంది. చాలా లీకులు కూడా వచ్చాయి. విద్యాశాఖ మంత్రిగా కోదండరాం ఉండబోతున్నారు, అందుకే ఆ పదవి వేరే వాళ్ళకు కేటాయించలేదనే ప్రచారం కూడా గతంలో జరిగింది. ఇప్పుడు కనుక మంత్రివర్గ విస్తరణ జరిగితే అమీర్ అలీ ఖాన్కు మంత్రి మండలిలో తీసుకుంటారా? అది ఒక క్వశ్చన్గా మారిపోయింది. దేనికంటే షబ్బీర్ అలీని అడ్వైజర్గా, ప్రభుత్వ సలహాదారుగా తీసుకుని స్టేట్ క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పార్టీ కోసం అప్పట్లో అంతగా పాటుపడిన ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ప్రాణాలకు తెగించి కూడా వాళ్ళు ఎంఐఎంపై పోరాటం చేశారు. వాళ్ళలో కూడా చాలా అసహనం ఉంది. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీకే ఫుల్ పవర్స్ ఇస్తారా, లేకపోతే అమీర్ అలీ ఖాన్ని మంత్రి మండలిలో తీసుకుంటారా అనే చర్చ కూడా ఒకటి జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే న్యూస్ పేపర్ అంటే ఆ రోజులు పోయాయి అనుకోండి, అంటే చాలా బ్యాలెన్స్గా ఉంటుంది అనుకోవడం. ఇప్పుడు సియాసత్ పేపర్ గతంలో ఈ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినప్పటికీ బ్యాలెన్స్గానే ఉండేది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ మంత్రి అయిన తర్వాత సియాసత్ పేపర్ కేవలం ఒక పార్టీ కొమ్ము కాస్తుందా, లేకపోతే ప్రజా సమస్యలని నిలదీస్తుందా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి. మరి అమీర్ అలీ ఖాన్కు మినిస్టర్ ఇస్తారా లేదా? అయితే టోటల్గా ఒకటైతే ముస్లిం కమ్యూనిటీలో కొంత హ్యాపీ కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినట్టు వేలి ముద్రగాళ్లను లాంటి వాళ్ళని, అసలు నాలెడ్జ్ లేని వాళ్ళని పెద్ద పెద్ద పోస్టుల్లో ఎమ్మెల్సీ లాంటి అంటే చాలా అత్యున్నత పదవి ఇచ్చి మంత్రిమండలిలో తీసుకోకుండా ఒక చదువుకున్న యువకుడికి, అది మీడియాలో సీనియర్ జర్నలిస్ట్కు ఇవ్వడం అనేది కూడా ఒక ఆహ్వానించదగ్గ పరిణామమే అని ముస్లిం కమ్యూనిటీలో స్పందన అయితే వెలువడుతుంది.